వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత నన్ను వెంబడించి మరి ఏ కార్యక్రమానికి వెళ్ళినా ఏదో ఒక రకంగా అడ్డుకొని తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ ఈ 20 నెలల కాలంలో సుమారు 16-17 అక్రమ కేసులు పెట్టారు. మరి వాళ్ళు పెట్టింది అక్రమ కేసులు అన్నప్పుడు మరి మీరెందుకు అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను. మరి వాళ్ళు చేస్తే వ్యభిచారము, మీరు చేస్తే సంసారం ఎలా అవుతుంది? ఇద్దరూ వ్యభిచారం చేసే కార్యక్రమమే చేస్తున్నారు. కానీ వీటన్నింటినీ కూడా ఈరోజు రాష్ట్రంలో ఒక మార్పు కోసము మీ దోపిడీ వ్యవస్థకు అంతం పలికి ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థ కావాలని ఒక ఆశయంతో పోరాటం చేస్తున్నాను. నేను ఈ కేసుల గురించి వీటన్నింటి గురించి కూడా న్యాయ పోరాటం చేస్తున్నాను. కానీ ఈరోజు మరీ దిగజారి ఈరోజు ఆడపిల్లల్ని ఇబ్బంది పెడుతుంటే వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సింది పోయి మళ్ళీ మా సిబ్బందిని వేధించే కార్యక్రమము ఎంతవరకు కరెక్ట్ అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. ఈరోజు చాలామంది పోలీసు ఉన్నతాధికారులు, రాష్ట్ర స్థాయి అధికారులు నాతో అంటున్నారు, మిమ్మల్ని పూర్తి స్థాయిలో మీ పైన నిఘా ఉంది, మీరు ఎక్కడికి వెళ్ళినా మీ మీద నిఘా ఉంటుంది అంటున్నారు. ఉంటే మంచిదే, నాకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. నేనేం మీలాగా దోపిడీ చేయడం లేదు, అరాచకాలు చేయడం లేదు, దందాలు చేయడం లేదు, లేదంటే భూదందాలు చేయడం లేదు, లేదా అక్రమ మైనింగ్లు చేయడం లేదు, అక్రమ వ్యాపారాలు చేయడం లేదు, లేదా ఇసుక దందాలు చేయడం లేదు, లేదా మీ రహస్య మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలాగా ఎర్రచందనం దందాలు కూడా చేయడం లేదు. నా మీద నిఘా పెట్టుకుంటే పర్లేదు, నాకు వచ్చే ఇబ్బంది లేదు. కానీ మరీ మీరు దిగజారి ఆడపిల్లల్ని వేధించే కార్యక్రమము, కుటుంబ సభ్యులను వేధించే కార్యక్రమం చేస్తే మాత్రము పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే నా మీద మీరు ఎఫ్ఐఆర్ మాత్రమే పెట్టగలరు. నేను ఫైల్స్ ఓపెన్ చేశానంటే మీ చరిత్ర అంతా బయటకు తీసుకురాగలను. దాంత దూరం తీసుకురావద్దనే విషయాన్ని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను ప్రభుత్వంలో ఉన్న పెద్దలను. దీని అంతటికీ కారణము పోలీస్ అధికారుల యొక్క ఇంటెన్షనో లేదంటే వీళ్ళ యొక్క చిత్తూరు జిల్లా ఎస్పీ గారు ఎజెండా ఉంది అని అయితే నేను అనుకోవడం లేదు. దీనికి సంబంధించి పూర్తిగా ప్రభుత్వంలో ఒక రాజ్యాంగేతర శక్తిగా ఉన్న నారా లోకేష్ యొక్క ఆదేశానుసారమే ఈరోజు రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పనిచేస్తోంది అనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే పేరుకి ఈరోజు హోంమంత్రిత్వ శాఖ ఒక మహిళ, దళిత మహిళ అనితా గారి చేతిలో ఉన్నప్పటికీ కూడా, ఆన్ రికార్డ్స్ హోంశాఖ మంత్రి అనితా గారు అయినప్పటికీ కూడా ఆ విషయము పేపర్లో రావడానికో లేదంటే ప్రజలు చెప్పుకోవడానికో లేదంటే హోంశాఖలో ఉన్న కింద స్థాయి సిబ్బందికి ఆ విధంగా అనిపిస్తుందేమో, కానీ జిల్లా స్థాయి అధికారులకు, రీజనల్ స్థాయి అధికారులకు, రాష్ట్ర స్థాయి అధికారులకు అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో హోంశాఖని అనధికారికంగా